నమస్కారం అందరికీ జై శ్రీ గణేష్ జై మాతాది ఫ్రెండ్స్ అండ్ జిఎస్కే ఆర్ట్స్ మన గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చిన సో ఈసారి అన్న వాళ్ళ దగ్గర 25 to 30+ మోడల్స్ అయితే అమ్మవారి వెహికల్ రెడీ చేశారు. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐడల్ అండ్ హైట్ వచ్చేసి రైట్ ఫ్రమ్ 5 feet to 25 feet. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒక్కొక్క విగ్రహం కూడా మీకు చాలా డీటెయిల్గా చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష్ జై మాతాది జై హింద్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్ జై మాతాది ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ వచ్చేసినాం. సో ధూల్పేట్లో ఇది నా సెకండ్ బ్లాగ్ అనమాట. లోపలికి వెళ్దాం, ఏ డిజైన్లో మన అమ్మవారి విగ్రహాలు రెడీ చేస్తున్నారు, ఏ హైట్లో ఉన్నాయి అన్ని తెలుసుకుందాం. సో ప్రస్తుతానికి అయితే వికాస్ భాయ్, విశాల్ భాయ్, ఇషాన్ భాయ్ కూడా చాలా బిజీగా ఉన్నారు అనమాట. సో లోపలికి అయితే వెళ్దాం. చాలా మంది అమ్మవారి భక్తులు కూడా వచ్చారు. సో చలో ఒక్కొక్క విగ్రహం అయితే చూసుకుందాం ఇప్పుడు. అండ్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం మనం. సో చాలా మటుకు అయితే విగ్రహాలు కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి, చూసుకోవచ్చు. ఇక్కడ బ్యూటిఫుల్ డిజైన్. లాస్ట్ ఇయర్ ఎట్లయితే వీళ్ళు చాలా వెరైటీస్ మనకి అమ్మవారి విగ్రహాలు రెడీ చేశారు, ఈసారి కూడా మల్టిపుల్ ప్యాటర్న్స్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. సో అన్న చెప్పినట్టయితే 25 to 30 వెరైటీస్ అయితే ఈసారి విగ్రహాలు రెడీ చేశారు. అండ్ హైట్ వచ్చేసి రైట్ ఫ్రమ్ 5 feet to 25 feet. సో స్పెషల్ కస్టమైజ్డ్ విగ్రహాలు కూడా ఈసారి అన్న వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహం టైగర్ పైన కూర్చొని ఉన్నది. అండ్ బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు త్రిశూలం. అండ్ ఇటు సైడ్ చూసుకోవచ్చు, మహారాష్ట్రలో ఎట్లయితే ఉంటుందో మనకు పైన కిరీటం. సో ఆ కాన్సెప్ట్ అనమాట. సో ఎల్లో శారీ. అండ్ ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇది కూడా సోల్డ్ అవుట్ అమ్మవారి విగ్రహం, ఎల్లో శారీ అండ్ లయన్ పైన కూర్చున్న విగ్రహం. అండ్ అట్లనే మనకైతే మంచి కుందన్ వర్క్, జ్యువెలరీ వర్క్ కూడా చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, కమ్మలు అట్లనే పైన కూడా మంచి స్టోన్ వర్క్ అయితే ఉన్నది. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాతా విగ్రహం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు లయన్స్ ఉన్నాయి, మంచి మెటాలిక్ కలర్ అయితే ఇచ్చారనమాట. చేలో త్రిశూలం పట్టుకున్న, త్రిశూలం విత్ డమ్రుకం. అండ్ బ్యాక్డ్రాప్ ప్రభావాలు వచ్చేసి మనకు అక్కడ టైగర్ ఉన్నది, చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వర అండ్ పైన శేష్నాగ్. సో అమ్మవారి బ్యాక్డ్రాప్ కూడా చాలా పెద్ద ఉన్నది. ఇక్కడ మల్టిపుల్ మనకు టైగర్ ఉన్నది, అట్లనే లయన్ అండ్ మన గజరాజ్ ఎలిఫెంట్. సో ఇది కూడా చాలా పెద్ద విగ్రహం. సుమారు మనకైతే ఒక 15 to 16 feet హైట్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కొంచెం లాల్బాగ్ కాన్సెప్టే. లాల్బాగ్ విగ్రహంలో కూడా మనకైతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్ ఉంటాయి కదా, సేమ్ అట్లనే లయన్స్ ఉన్నాయి. అండ్ అమ్మవారు వచ్చేసి మనకు రెడ్ శారీ. అండ్ ఇక్కడ కూడా మంచి జ్యువెలరీ వర్క్ అయితే ఉంది, చూసుకోవచ్చు. సో బ్యాక్డ్రాప్ కూడా చాలా బాగున్నది విత్ బ్లూ బ్యాక్గ్రౌండ్. అండ్ త్రిశూలం కాన్సెప్ట్లో అయితే సార్ చాలా విగ్రహాలు ఉన్నాయి. అండ్ వెనకాల కూడా సేమ్ ప్యాటర్న్లో బట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. సో టైగర్ పైన కూర్చున్న మాత, రెడ్ శారీ. అండ్ జిఎస్కే ఆర్ట్స్ వీళ్ళ లోగో కూడా చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ చాలా విగ్రహాలు అయితే సోల్డ్ అవుట్. ఏ విగ్రహం అయితే ఇట్లా మనకు ట్యాగ్ ఉందో అవన్నీ సోల్డ్ అవుట్ అనమాట. అండ్ ఇక్కడ ఫేస్ చూసుకోవచ్చు, మల్టిపుల్ ఫేస్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు నార్మల్ స్కిన్ కలర్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఎల్లో. సో కంప్లీట్ బాడీ కూడా మనకైతే ఎల్లో కలర్. సో కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్. అండ్ ఆల్రెడీ ఈ విగ్రహం అయితే మనం చూసినాం కదా అక్కడ బ్యాక్ సైడ్లో. సో ఇంకొక కలర్ కాంబినేషన్. అండ్ చోలలో కమ్మలు మాటి, అట్లనే మనకైతే ఇక్కడ ముక్కు పుడక అండ్ పైన స్టోన్ డిజైన్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ వెనకాల ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, కొంచెం వెనకకి వెళ్ళి కూడా చూద్దాం. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి రైట్ సైడ్లో లయన్ అండ్ లెఫ్ట్ సైడ్లో పికాక్, మయూర, నెమలి. సో ఎల్లో శారీ కాంబినేషన్లో కూడా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఒక విధంగా చెప్పుకోవాలంటే కంప్లీట్ ధూల్పేట్లో ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఎక్కడ కూడా లేవు. ఆల్మోస్ట్ ఆల్ మనకైతే 30+ వెరైటీస్ అన్నాడు వికాస్ భాయ్. అండ్ హైట్ కూడా ఇంత హైట్లో కూడా వన్ ప్లేస్లో ఇన్ని విగ్రహాలు ఎక్కడ కూడా లేవు అనమాట. మనకు ఐదర్ బిగ్ సైజులో ఉంటాయి లేదంటే స్మాల్ సైజులో ఉంటాయి. ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి, ఇంకా వర్క్ అయితే నడుస్తుంది అనమాట. ఆ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ కూడా చూపిస్తాను. సో ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ, వెరీ బ్యూటిఫుల్. అండ్ భయ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది, జిఎస్కే ఆర్ట్స్ అని. సో అది కూడా ఫాలో చేయండి. నేను డిస్క్రిప్షన్లో భయ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా పెడతాను. సో ఎట్లయితే ఇక్కడ మనకు లయన్ ఉన్నదో అమ్మవారికి రైట్ సైడ్, అట్లనే ఇక్కడ మనకు సోఫా గద్దె పైన కూర్చొని ఉంది కదా అమ్మవారి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా లయన్స్. ఎట్లయితే మనకు టెంపుల్లో పిల్లర్ పైన ఉంటుందో సేమ్ అదే డిజైన్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొక స్పెషల్ విగ్రహం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ కలర్. సో అమ్మవారి ఫేస్ వచ్చేసి కొంచెం మనకు లైట్ గ్రే కలర్ ఉన్నది. అండ్ జ్యువెలరీ వర్క్ మొత్తం వచ్చేసి సిల్వర్, ఏదైతే బార్డర్ ఉన్నదో కూడా సిల్వర్ కలర్ అనమాట. అండ్ ఇంకొక ఫేస్ కలర్ కొంచెం కాంబినేషన్ ఆఫ్ ఆరెంజ్ అండ్ పింక్. అండ్ బ్యాక్ సైడ్లో చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. సో ముంబై కాన్సెప్ట్లో కూడా అన్న వాళ్ళు ఈసారి అయితే రెడీ చేస్తున్నారు. ఈ అన్ని విగ్రహాలకు కూడా ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే గోయింగ్ ఆన్. ఇది వచ్చేసి మనకు ఒక షోరూమ్ టైప్ అయితే ఏ విగ్రహాలు ఉన్నాయో అవన్నీ అయితే రెడీ చేసి పెట్టారు అనమాట. భయ్ అందరికీ నమస్తే. భయ నమస్తే. నమస్తే.
సో ఫ్రెండ్స్ ఇది మన అప్డేట్ మన గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ నుంచి. మళ్ళీ నేను వస్తాను కంప్లీట్ వర్క్ అయిన తర్వాత కూడా కంప్లీట్ అప్డేట్ కూడా ఇస్తాను అనమాట. సో థ్యాంక్స్ లాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై మాతాది, జై హింద్.